ట్రంప్ ఓ జాతీయవాది. ఆయన ఎంత తెంగరోడైనా తనకు జాతి ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం చాలా కష్టం. అసలు ట్రంప్ కు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అని చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి మిత్ర దేశాలను బెదిరిస్తారు, మరోసారి శత్రు దేశాలను పొగుడుతారు. అమ్మైనా అడగందే అన్నం పెట్టదంటారు. కానీ ట్రంప్ అమెరికాకు ఏం కావాలో అడగకుండానే ఇవ్వాలంటారు. తమ అవసరం మీకు తెలిసి కూడా ఎందుకు ఇవ్వలేదని కన్నెర్ర చేస్తాడు. ఎవరికీ చెప్పడు, ఎవరిని అడగడు. సడన్ గా పాలసీలు ప్రవేశపెట్టేస్తాడు. ఆ పాలసీల వెనుక ఉన్న కఠిన నిర్ణయాలు చూసి భయాందోళన చెందడం ఇతరుల వంతు. తనకు ఏం తోస్తే అది అనేస్తాడు. అమెరికాకు ఏం కావాలో అది చేసేస్తాడు. శ్వేత సౌధంలోకి రెండోసారి అడుగుపెట్టి అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ పొరుగు దేశాలపై సుంకాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా చేయడంలో ట్రంప్ చాలా పట్టుదలతో ఉంటారు. టారిఫ్ వార్ తప్పదని ప్రమాణ స్వీకారం రోజునే చెప్పాడు. అన్నట్లుగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ పని మొదలుపెట్టి చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్లు భారీగా పెంచారు. ఆ తర్వాత పనామా కెనాల్ అంశాన్ని ప్రస్తావించాడు. మామూలుగా షాకులిచ్చే ట్రంప్ ఈ పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెక్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే అత్యంత కీలకమైన పనామా కెనాల్ పై చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇది అమెరికాకు అసలు నచ్చడం లేదు. పనామా కెనాల్ ని నిర్మించిందే అమెరికా. ఆ కెనాల్ పై చైనా డామినేషన్ ఏంటనేది ట్రంప్ ప్రశ్న. ఒప్పందాలను ఉల్లంఘించి మరీ చైనా ఆధిపత్యం చెలాయిస్తోందని ఎప్పటి నుంచే ట్రంప్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాను అనుకున్నట్టుగా ఈ ఒప్పందంతో కొంతమేర సక్సెస్ అయ్యారు. పనామా పబ్లిక్ సెక్యూరిటీతో చేసుకున్న ఒప్పందంతో అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సే వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుంది. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకున్నారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని తెలిపింది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది. నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ భారీ వ్యయ ప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది అమెరికా. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటిదాకా ఈ ప్రాంతం అమెరికా స్వాధీనంలో ఉంది. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెపుతూ ఒప్పందం చేసుకున్న సమయంలో ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని షరతు విధించింది అమెరికా. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా దాన్ని రక్షించుకునే హక్కు అమెరికాకు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. అయితే ట్రంప్ మాత్రం పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామనే చెబుతూ వస్తున్నారు. జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదిరిన ఒప్పందాల వల్ల ఈ భూభాగాన్ని పనామాకు కేటాయించారని, జిమ్మీ కార్టర్ చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారంటున్నారు ట్రంప్. 1999లో అప్పటి అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్ ఈ కెనాల్ ని పనామాకి అప్పగించారని, కానీ దీన్ని ప్రస్తుతం చైనా ఆపరేట్ చేస్తోందనేది ట్రంప్ వాదన. పనామా కెనాల్ విషయంలో ఒప్పందాలను పనామా ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పనామా కెనాల్ పై పరోక్షంగా చైనాయే ఆధిపత్యం చెలాయిస్తోందని, అసలు ఈ కాలువను చైనాకే ఎవరు ఇవ్వలేదు, కానీ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారంటారు ట్రంప్. గతంలోనూ పనామా కెనాల్ గురించి చాలా సందర్భాల్లో ట్రంప్ మాట్లాడారు. ఇది అమెరికాకు విలువైన సంపద అని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమెరికా పరంగా చూస్తే దాదాపు 40% మేర కంటైనర్లు ఈ కెనాల్ నుంచే వెళ్తాయి. భారీ ఎత్తున సరుకులను బట్వాడా చేస్తాయి. కేవలం ఆర్థిక పరంగానే కాదు, చైనా ఆధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు కూడా అమెరికా ఇలా పనామా కెనాల్ పై పట్టుదలగా ఉంది. ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్ తో సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు. పనామా ప్రభుత్వానికి కూడా అది నచ్చలేదు.
నచ్చలేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన BRI ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షులు జాస్ రౌల్ మొలినో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నా ఆ దేశం కొన్నింటికి అంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు. మొత్తానికి ట్రంప్ అనుకున్నది అనుకున్నట్లు చేసేస్తున్నారు. బెదిరించో భయపెట్టో తన పంతం మాత్రం నెగ్గేలా చేసుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కగానే అక్రమ వలసదారుల ఏరివేత, బర్త్ రైట్ సిటిజన్షిప్ పై నిర్ణయం, ఇతర దేశాలపై సుంకాల విధింపు, డీప్ స్టేట్ పై చర్యలు ఇలా కఠిన నిర్ణయాలతో దడ పుట్టించి ఇప్పుడు పనామా విషయంలో పంతం నెగ్గించుకున్నారు. మరింకా ముందు ముందు ఇంకెలాంటి నిర్ణయాలు ఉంటాయో అని ప్రపంచ దేశాలు భయంతో చూస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.